అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగ పూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరియు మీరింతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసంఖ్యాక పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్గా నిలిచిన ప్రయోజనకారి అయిన ఈ రచనను ఆదరించండి. మీరు ప్రయోజనాన్ని పొందండి. ఇప్పుడు 6వ భాగపు కథలోకి ప్రవేశిద్దామా. షీలా మేడం దగ్గర సెలవు తీసుకుని చీకట్లో ఆలోచిస్తూ తన రూమ్ దగ్గరికి వెళ్తోంది రాధ. ఏదో సుదీర్ఘమైన కల నుంచి బయటకొచ్చినట్లు, గొప్ప కథల పుస్తకంలో దూరిపోయి ఆ పాత్రలతో ప్రయాణం చేసి మధ్యలో దారి తెలియక ఆగిపోయినట్లు, చిమ్మ చీకట్లో తన చేతిలో దివిటీని తానే బలవంతంగా మూసేసి వెలుతురు వెతుక్కుంటున్నట్లు ఏమిటేమిటో ఆలోచనలు. ఇది కొత్త ప్రపంచం. కానీ నిజమా? నిజంగా డాక్టర్ కృష్ణకి పెదనాన్నంటే ఎంత ఆరాధన, వీళ్ళందరికీ ఆయనంటే ఎంత ఆప్యాయత. ఒక మనిషి ఎలా ఇంత ప్రేమను పొందగలడు? తన జీవితంలో తారసపడ్డ వాళ్ళంతా నీకు ఇచ్చేస్తే నాకేం లాభం, నాకు నువ్వు చేయక తప్పదు, అది నీ డ్యూటీ అని మాట్లాడేవాళ్లే. అది తప్పుగా కూడా అనిపించలేదు ఇంతకాలం. అది మనుషుల స్వభావం అనుకునేది. మరి ఇప్పుడు తను చూసిన వాళ్ళ స్వభావం ఏమిటి? దాని పేరేమిటి? డాక్టర్ కృష్ణ సక్సెస్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళంతా ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్ అనిపించేవాళ్ళు కదా. ఆనాడు డాక్టర్ కృష్ణ తల్లి ప్రభావతి గారి మాటని నమ్మి తను ఏ విధంగా మాట్లాడింది కృష్ణతో. తలుచుకున్నప్పుడల్లా తలకాయ భూమిలో దాచేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ పండుగంతా చూసిన తర్వాత మరీ అనిపిస్తోంది, డాక్టర్ కృష్ణ సంస్కారవంతుడు కాబట్టి తన దగ్గర ఆ జరిగిపోయిన విషయం అస్సలు ప్రస్తావనకు రాకుండా తనను రక్షిస్తున్నాడు. ఇంతకు ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కృష్ణ మళ్ళీ ఇంటికెళ్ళి అయిన వాళ్లతో కలిశాడో లేదో. ఎవరైన వాళ్ళు నా పేషెంట్స్, వీళ్ళే నాకు ఆత్మీయులు అంటాడేమో. ఒక మనిషికి అంత పంతం సాధించగల శక్తి ఎలా ఉంటుంది అసలు? తను కనీసం పేక మేడలు కూడా పూర్తిగా కట్టలేదు. మధ్యలో విసుగొచ్చి మేడను పడేస్తుంది. ఒక మనిషి చేత ప్రేమ, భక్తి ఇంత పని చేయిస్తున్నాయా? ఆలోచిస్తూ మెట్లెక్కి పైకి తమ గది దగ్గరకు వచ్చింది రాధ. చాలా లేట్ అయింది. రాజారావు మంచి నిద్రలో ఉండుంటాడు. అనవసరంగా లేపి పిచ్చి తగాదా పెట్టుకోవడం అనవసరం అని చప్పుడు చేయకుండా లోపలికి వెళ్దాం అనుకున్నది రాధ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళబోయిన ఆమెకు రాజారావు గదిలో నుంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇంత రాత్రి ఎవరొచ్చారబ్బా అనుకుంటూ బయటే ఆగి విన్నది రాధ. అతను సెల్ ఫోన్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రాజారావుకు ఒక అలవాటు ఉన్నది. మామూలుగా మెత్తగా మాట్లాడడం ప్రారంభించి తనకేదైనా వ్యతిరేకమైన వాదన వచ్చిందంటే మెల్లిగా శృతి పెంచుకుంటూ పోతాడు. ఆ తరువాత అరుస్తూ, ఇంకా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారేమో అని కూడా ఆలోచించడు. ఎందుకలా అరుస్తున్నారు, మెల్లిగా మాట్లాడండి అని ఎవరైనా అన్న కొద్దీ రెచ్చిపోతాడు. నా ఫోను నా ఇష్టం, నువ్వెవరు మాట్లాడడానికి అని రెచ్చిపోయి చెయ్యి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది అభద్రతాభావం ఉన్నవాళ్ల మొదటి లక్షణం అని
అతనికి తెలియదు, రాధకు తెలియదు. నర్సులు, వార్డ్ బాయ్సు వింటున్నారేమోనని భయం వేసింది రాధకు. వాళ్ళంతా మేలుకుని డ్యూటీ మీదే ఉన్నారు. అన్నింటికన్నా భయంకరమైన విషయం, ఇప్పటిదాకా ఎక్కడున్నావు, ఎందుకు వెళ్ళావు అసలు అని అడిగితే తన దగ్గర జవాబు ఏమున్నది? అతనికి అర్థం ఎలా అవుతుంది? గత 10 రోజులుగా ఎక్కువ గోల లేని తమ జీవితంలో ఇప్పుడు అందరూ చూసి నవ్వుకునే ఒక సీన్ ఎదురుగా కనబడి వణికిపోయింది రాధ. ఇది అవసరమా తనకు? ఆ మీటింగుకి వెళ్ళకపోయినా బాగుండేది. అయినా తన జీవితంలో కాసేపు ఆనందం అనుభవిస్తే వెంటనే భయంకరమైన బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇది నాకు శాపం. ఇలా ఆలోచిస్తుంది రాధ. మనలో చాలామంది రాధలుంటారు. నవ్వు 4 విధాలుగా చెడుపు అన్న సజెషన్ వాళ్లకు వాళ్ళే ఇచ్చేసుకుంటారు. ఎక్కువగా నవ్వామా, హాయిగా ఉన్నామా, తప్పకుండా ఆ రోజు ఏడుస్తాం. ఈ థాట్ను సజెషన్గా సబ్కాన్షియస్కు పంపించేస్తారు. అది ఎంత బలంగా ఉంటే అంత త్వరగా నిజమవ్వడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకి, ఒక గొప్ప కళాకారిణి చాలా కష్టాల నుంచి మెట్టుగా పైకి వచ్చి రవ్వల దుద్దులు కొనుక్కునే స్థితికి వచ్చింది. కొనుక్కున్న దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులు వాటిని చూసి ఏమనుకుంటారో అన్న భీతి, తనకసలవి పెట్టుకునే అర్హత ఉన్నదా అన్న కాంప్లెక్సు ఆమెను కట్టి కుదుపుతున్నాయి. ఆ సాయంత్రం చిన్న విషయం చిలికి గాలివానై ఆమె వెక్కి ఏడ్చింది. చీచి, ఈ రవ్వల దుద్దుల వల్లే ఈ అనర్థం, వీటి వల్లే ఏడ్చానిలా అన్న సజెషన్ని బలంగా సబ్కాన్షియస్కి పంపించింది. ఆ తర్వాత అవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది, మరొకసారి తనంతటా తనే ఇవి పెట్టుకున్నాను కదా, ఏదో జరిగి ఏడవాలే నేను అనుకుని చచ్చిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకొని మాట్లాడుతూ ఏడవడం ప్రారంభించింది. అంతే, నేను దుద్దులు పెట్టుకుంటే ఏడుస్తున్నాను అన్న సజెషన్ చాలా బలంగా అనుకుని ఆవిడ జీవితాంతం వాటిని పెట్టుకునేది కాదు. ఆ తర్వాత చాలా డబ్బులు సంపాదించి చాలా ఆస్తులు సంపాదించింది ఆమె. ఎన్నో నగలు అమరాయి. ఇంట్లో వాళ్ళను కూడా ఆస్తిపరుల్ని చేసింది. నగలు కొనిపెట్టింది వాళ్ళకు కూడా. చాలా ఉన్నతమైన బిరుదులు పొందింది. కానీ ఈ సజెషన్ నుంచి మాత్రం బయటపడలేకపోయింది. ఎందుకని ఇలా అని ఆమె ఏనాడూ ఆలోచించలేదు. ఆమెను ఏ హిప్నోథెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి సబ్కాన్షియస్ నుంచి ఆ సజెషన్ను న్యూట్రలైజ్ చేయించాలని ఆమె చుట్టూ ఉన్న బంధువులకు, ఆశ్రిత జనానికి ఎప్పుడూ అనిపించలేదు. పైగా ఆ విషయానికి విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఎప్పుడైనా ఆమె ముచ్చటకి దుద్దులు పెట్టుకుందామని ఆశపడ్డా, అయ్యో ఎందుకు పెట్టుకున్నావు, నీకు మంచిది కాదు కదా, ఏదైనా జరుగుతుందేమో అని వీళ్ళే భయపెట్టే స్థితికి వచ్చారు. ఇలా చాలామంది వస్తువుల గురించి వీధి వాకిల్ నుంచి లోపలికి రాకుండా వెనకదారి నుండి వచ్చేవాళ్ళు, ఫలానా రోజో తేదీనో మంచిది కాదు అనుకునేవాళ్ళు, కలిసి రానివి అని నిర్ణయించుకుని వాటి వల్ల నష్టపోయేవాళ్ళు, వీరి సంఖ్యా సంఘంలో చాలా చాలా ఎక్కువ. వీళ్ళు మిగతా వాళ్ళకి మూర్ఖులుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంత బలంగా సబ్కాన్షియస్కి సజెషన్ ఇస్తారంటే తప్పకుండా అట్లానే జరుగుతుంది. కుంకుమ, దేవుడి విభూతి ఇవి పెట్టుకుని బయటకు వెళ్తే రక్షణ వలయంలో ఉంటాను, ఈ స్తోత్రం చదివితే పరీక్ష బాగా రాస్తాను, సక్సెస్ అవుతాను, ఇట్లాంటి సజెషన్స్ వల్ల ఎంతో కొంత మేలైతే జరుగుతుంది, కీడు జరుగుతుందేమో అన్న సజెషన్ విపరీతమైన బాధను కలిగిస్తుంది. ఇప్పుడు రాధ పరిస్థితి అదే. నాకసలు హాయిగా ఉండే హక్కు ఎక్కడున్నది? కొంచెం సేపు సుఖంగా ఉండి వచ్చాను కాబట్టి ఇప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాలి, తప్పదు అనుకుంటూ భయంగా గదిలోకి అడుగుపెట్టింది రాధ. తలుపు దగ్గర నుంచి వెనక్కి తిరిగి పారిపోదామనిపించింది రాధకు మొదట్లో. కానీ అది మరింత భయంకరమైన పరిణామాలకు దారితీయవచ్చునేమో అన్న భయం.
రాజారావు ఫోన్ మాట్లాడుతూ ఊరగా చూశాడు ఆమెను. ఒళ్ళు చల్లబడిపోయింది రాధకు. భయంతో అరిచేతులు ఐసు ముద్దల్లాగా అయిపోయాయి. ఆమెను ఉరిమి చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడతను. మెల్లిగా లోపలికెళ్ళి స్నానం చేద్దామని అనిపిస్తున్నా ఫోన్ పెట్టేసి బాత్రూమ్ తలుపు దడదడ తట్టి అల్లరి పెడతాడేమోనని బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది రాధ. ఇంత టెన్షన్లోనూ ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నాడా అని వింటోంది. వద్దన్నా మాటలు వినపడుతున్నాయి. నేను 100 సార్లు చెప్పాను, నేను నువ్వు అడిగినవేవీ చేయలేను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అది నా కండిషన్ అని ఎన్నిసార్లు చెప్పాలి? నేను హాస్పిటల్లో ఉంటున్న సంగతి నీకు ఎందుకు చెప్పలేదు అంటావేమిటి? చెప్పను. అయితే ఏమంటావు? నీకు డబ్బులు పంపే ఏర్పాటు చేశాను, చాలదా? నాకు రోగం ఉంది అని పబ్లిసిటీ చేయడం అసహ్యం. పలకరింపులకి వచ్చేవాళ్ళంటే మంట. అందరితో నేను సమానమా అంటున్నావు. ఇలా అంటే నాకెందుకో గిట్టదు, అంతే. నా భార్య ఉండలేదా అంటున్నావు. ఇట్లాంటి వెధవ ప్రశ్నలు వెయ్యవద్దని 1,00,000 సార్లు చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు తలకాయ నొప్పి తేకు పెటే. రేపు నేను ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. నేను ఇంకా వాగలేను, పెటే. ఒక బూతు మాట మాట్లాడుతూ సెల్ ఫోన్ విసిరి కొట్టాడు రాజారావు. ముక్కలుగా కాళ్ళ దగ్గర పడ్డ సెల్ ఫోన్ చూస్తూ అవాక్కై నిలబడిపోయింది రాధ. సెల్ ఫోన్ విరగడాలు చాలాసార్లు అయ్యాయి. అదేం కొత్త కాదు కానీ ఫోన్లో విన్న మాటలు, వద్దన్నా చెవిన పడిన మాటలు ఆమెకు ఆ గదంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. తప్పకుండా అతను ఎవరో అమ్మాయితో మాట్లాడాడు. ఆవిడ ఇంత కోపిష్టి రాజారావును నిలదీస్తోంది, హక్కులు మాట్లాడుతోంది. నీ భార్య నీ దగ్గర లేదా అంటే నేనెందుకు ఉండకూడదు అన్న ధ్వని వినబడుతోంది. ఆవిడకు ఇతను డబ్బులు పంపిస్తున్నాడు అంటే ఇతని పోషణలో ఉన్నది. తనకు తెలియకుండా మరొక ఫ్యామిలీని పోషిస్తున్నాడా? ఎప్పటినుంచి? తనకెందుకు తెలియలేదు? తెలియదా? అసలు తను తెలుసుకోదలుచుకోలేదా? ఏమిటి అని నిలబడ్డావు? ఆ ముక్కలు తీసి బయటపారే. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అతని కంఠంలో ఇంకా ఆ కోపం అణగలేదు. అది పొడిగించబడడానికి కారణం కనబడింది అతనికి. పేషెంట్సు, ఫ్యామిలీసు మీటింగు అటెండ్ అవ్వాలంటే వెళ్ళాను. పేషెంట్స్ ఫ్యామిలీసు మీటింగ్కి అటెండ్ అవ్వాలంటే వెళ్ళాను. ఏం పని లేదా ఈ హాస్పిటల్ వాళ్ళకి? అర్ధరాత్రి దాకా మీటింగులు పెడతారా? మీటింగులతో రోగాలు తగ్గుతాయా? అయినా వాళ్ళు పిలిచారంటే ఎగేసుకొని పోవడమేనా? నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు పై తెలియడం లేదు నీకు. గట్టిగా అరుపులు ప్రారంభించాడు రాజారావు. అయిపోయింది. ఇంకా రాత్రంతా జాగారమే. చేయి చేసుకుంటాడు, సెక్స్ కోసం బలవంత పెడతాడు, హింసిస్తాడు. ఆమె శరీరం, మనస్సు ఈ హింసకు రెడీ అయిపోతుంది. సార్, బయట నుంచి నర్స్. ఏమిటి చికాగ్గా అన్నాడు రాజారావు. మీరు ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రాధగారు మీటింగుకి రావాలన్న నోటీసు ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను, మీరు చూడలేదు. చాలా మెల్లిగా మాట్లాడుతూ లోపలికి వచ్చింది డ్యూటీ నర్స్. అతనికి ట్యాబ్లెట్ ఇచ్చి మీ బెడ్షీట్ మార్చాలి, కొంచెం కుర్చీలో కూర్చోండి అని వార్డ్ బాయ్స్ని పిలిచింది. ఇద్దరు వచ్చి అతన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి చకచకా అతడి బెడ్ లినెన్ మార్చారు. అప్పుడు చూసింది రాధ రక్తపు మరకల్ని. అతనికి ఏదో బ్లీడింగ్ అవుతోంది. మీరు కొంచెం బయట ఉండండి మేడం అన్నారు వాళ్ళు. బయట వెన్నెల్లో నిలబడి ఆలోచిస్తోంది రాధ. హాయిగా ఉన్నది వెన్నెల. చుట్టూ హ్యాంగింగ్ పాట్స్, మల్లెతీగ, పూలు విరబూసిన వెన్నెల్లో మరింత అందంగా ఉన్నాయి. పూలు విరబూసి వెన్నెల్లో మరింత అందంగా ఉన్నాయి. చక్కటి సువాసనతో గాలి. ఎంత హాయిగా ఉంది ఇక్కడ అనిపించింది రాధకు. ఎంత విచిత్రమైంది మనస్సు. ఒక్క రోజులో ఎన్ని ఆలోచనలకి, అనుభూతులకి లోనైపోతుంది మనస్సు. 2 గంటల క్రితం ఒక దివ్య ప్రపంచంలో ఉండొచ్చింది. గత అరగంటగా నరకం అనిపిస్తోంది.
మనసులో బల్లి కదులుతున్నట్లు అతను ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్న ఆలోచన ఒక పక్క కదులుతోంది. 10 నిమిషాల క్రితం వరకు ఒక శారీరక నరకానికి, హింసకు రెడీ అయిపోయింది. అంతలో మార్పు. ఉన్నట్లుండి చందమామ, వెన్నెల, హ్యాంగింగ్ పాట్స్, మల్లె తీగలు, వీటిని చూడగానే మనసు మరో రకంగా ఆలోచిస్తోంది. ఆలోచిస్తూనే ఉన్నది రాధ. ప్రతి మనిషికి ప్రతిరోజు దాదాపు 66,000 ఆలోచనలు వస్తాయట. అందులో చాలా వరకు మళ్ళీ మర్నాడు మరొక రోజు వస్తూ ఉంటాయి. అందులో బలవత్తరమైన ఆలోచనలు మన జీవితం మీద ముద్ర వేసి మన జీవితానికి పంధా ఏర్పరుస్తాయి. అందుకని నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నిటికన్నా అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ డెస్టినీ అని షీలా మేడం తరువాత ఎప్పుడో లెక్చర్లో చెప్పేదాకా ఎలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి అన్న విషయం అర్థం కాలేదు రాధకు. అయినా అంత పెద్ద విషయం, తన భర్తకు మరొక ఆడదానితో సంబంధం ఉన్నది అన్న విషయం తెలిసినా తను ఎందుకు నిలబెట్టి గొడవ పెట్టుకోలేకపోతోంది? చొక్కా పట్టుకుని ఎవరా అమ్మాయి, ఎన్నాళ్ల బట్టి జరుగుతోంది అని తనెందుకు అడగలేకపోతోంది? అసహ్యకరమైన సీన్ ఎందుకు సృష్టించడం? ఆ చేదు భరించలేనన్న జుగుప్స. ఏమీ చేయలేను, నా ఇష్టం అంటే సమాధానం ఏమున్నది నా దగ్గర? ఇది నా జీవితం, నీ ఇష్టం మాత్రమే కాదు నా ఇష్టం కూడా ఉన్నది అని చెప్పాలని 100 సార్లు అనిపించినా చెప్పే ధైర్యం రావటం లేదు రాధకు. చెప్తే ఏం జరుగుతుంది? కొడితే, గాయపరిస్తే, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే, కాపురం చెడగొట్టుకున్నావా, మొదటి నుంచి నువ్వు చేతగాందానివే అని తల్లి వెక్కిరిస్తే, నా కొడుకు కాబట్టి నీలాంటి దాంతో ఇంతకాలం కాపురం చేశాడు, మగవాడన తరువాత 1,00,000 సంబంధాలుంటాయి, ఆపడం, నీ కొంగును కట్టేసుకోవడం చేతగానప్పుడు నోరు మూసుకొని పడి ఉండడం మంచిది. ఫలానా వారి కోడలు, రాజారావు భార్య అన్న హోదాలో అన్న బ్రతుకుతావు, లేకపోతే మొగుడు వదిలేశాడు అన్న ముద్ర వేసుకొని ఎటూ కాకుండా బ్రతుకుతావు. ఒంటరిగా బ్రతికి సామర్థ్యం లేని అసమర్థురాలివి. ఈ మాటలన్నీ అత్తగారు, ఆవిడ చుట్టూ ఉండే సంఘం తప్పకుండా అంటారు. ఇవన్నీ నిజమేగా. తను అసలు దేనికి పనికి వస్తుందని అంత సాహసం చేయగలదు? తన తండ్రికి సహాయం చేయాలన్న ఆశ ఉంటుందేమో కానీ సాహసం లేదు. ఎలా ఎదిరించగలదు? ఏం చేయగలదు? రఘు మాటలు గుర్తుకొచ్చాయి. తను చెడ్డదాన్ని అయిపోవడం అన్న భయం కన్నా ఇంత హంగు ఆర్భాటం లేకుండా బ్రతకలేను అన్న భయం తనకెక్కువగా ఉంది. అందులో నుంచి ఎలా బయటపడాలి? ఏమిటి దారి? ఈ హింస, ఈ అమర్యాద ఎన్నాళ్ళు ఎలా భరించాలి? తన ఇష్టంతో సంబంధం లేని ఈ అయిష్టమైన అనుభవాలతో జీవితాంతం జీవించాలా? విపరీతమైన దుఃఖం వచ్చింది రాధకు. అక్కడే ఆ వెన్నెల్లో గోడకు అనుకుని కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంత గొప్పింటి కోడలు అనుభవాల్లో ఎంత నిరుపేద, ఎంత నిస్సహాయురాలు. చాలామంది తనలాంటి నిస్సహాయులు బంగారు పంజరాల్లో బంధనకు రక్షణ అనుకుంటూ బ్రతికేస్తున్నారన్న సంగతి రాధకు అర్థం కావడానికి కొద్ది రోజులు పడుతుంది. మరి ఆమె భుజం మీద సున్నితమైన చెయ్యి ఉలిక్కిపడి తల ఎత్తింది రాధ. నర్స్, పోయి పడుకోండి మేడం, ఆయన నిద్రపోయారు, అందాక మేము అక్కడే ఉన్నాము. మెల్లిగా లోపలికొచ్చింది రాధ. రాజారావు అటు తిరిగి పడుకొని నిద్రపోతున్నాడు. గురక కూడా వినిపిస్తోంది. అమ్మయ్య
అనుకున్నది రాధ. బయట చెప్పులు మర్చిపోయింది, తీసుకుందామని మళ్ళీ వరండాలోకి వెళ్ళింది. ఆయన పడుకునేదాకా అక్కడే ఉన్నాము. నిద్రపోయారు. మేడం కూడా ఇప్పుడే పడుకోవడానికి లోపలికి వెళ్ళారు సార్. ఏం జరగలేదు. సిచ్యుయేషన్ ఓకే. గుడ్ నైట్ సార్, నర్స్ మెల్లిగా చెప్తోంది. మెల్లిగా ఆగిపోయింది రాధ. ఎవరు కనుక్కుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతోంది అనే విషయం? ఇంత రాత్రివేళ అంత శ్రద్ధ ఎవరికి? అంటే రాజారావు రెచ్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తాడని నర్సులు, వార్డ్ బాయ్సు లోపలికి సమయానికి రావడం, అతను నిద్రపోయేదాకా ఉండడం, అర్ధరాత్రి 1కి 2 సార్లు వచ్చి చూసిపోవడం, ఇదంతా అవసరంలాగా కనబడే ప్లానా? తనకు ఏం జరుగుతుందో ఏమిటో అది ఎప్పటికప్పుడు రిపోర్ట్ వెళ్ళిపోతోందా? ఇది వరకు కూడా ఒకసారి ఇట్లాగే జరగడం రాధకు గుర్తుకొచ్చింది. ఎవరు డ్యూటీలాగా పరిస్థితుల్ని కల్పిస్తూ తన చుట్టూ ఇంత రక్షణ వలయం కల్పించేవాళ్ళు ఎవరు? పెదనాన్న ఆత్మ? ఆయన శిష్యుడు డాక్టర్ కృష్ణనా? నిద్రపోయే ముందు భయం లేకుండా ఉండేందుకు రామస్కంధం శ్లోకం చదువుకోవడం అలవాటు రాధకు. ఇవాళ చదువుకున్న తర్వాత పెదనాన్న ఎంత గొప్ప అద్భుతమైన వాతావరణాన్ని, గొప్ప మనుషుల్ని తయారు చేశారు. కేవలం ప్రేమ పునాదిగా ఇంత స్వర్గాన్ని అల్లావు. మా బోటి ఎంతమందికి ఇక్కడ రక్షణ దొరుకుతుందో. నువ్వు ఏ లోకాల్లో ఉన్నావో తెలియదు. నా ప్రార్థన, కృతజ్ఞత నీకు వినబడుతోందో లేదో కూడా తెలియటం లేదు. కానీ నీకు వినబడుతోందని నాకు తృప్తి. నీ విలువ, నీ పిచ్చి బంగారు తల్లికి నువ్వు బ్రతికి ఉండగా తెలియలేదు. ఇప్పటికైనా ఎంతో కొంత నాకు అర్థమయ్యేట్లు చేస్తున్నావు. ఇప్పటికైనా నేను నేర్చుకునేదానికన్నా నువ్వు చెప్పేదే ఎక్కువ. థ్యాంక్ యూ అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. అదే సమయంలో నర్సెస్ క్వార్టర్స్లో నిద్రపోలేక అటు ఇటు దొరుకుతోంది శ్రీదేవి. ఎంత వద్దనుకున్నా ఇవన్నీ కబుర్లే, ప్రాక్టికల్ జీవితానికి పనికిరావు అని మనసుకి ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా ఈ పౌర్ణమి మీటింగ్ ఆమెలో తీవ్రమైన అలజడి రేపుతోంది. ఇంతమంది గొప్పవాళ్ళు, లీడింగ్ డాక్టర్స్, జీకే గారి ప్రిన్సిపల్స్ని అంత అద్భుతంగా ఎందుకు నమ్ముతున్నారు? ఏదో లాభం లేనిది అంతటి జీనియస్లు ఇవన్నీ ఫాలో అవ్వరు కదా. డాక్టర్ కృష్ణే అనుకుంటే డాక్టర్ ప్రభాకర్ ఏ క్యాడర్లో ఉన్నారో, ఎంత లెవెల్లో ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన అంత పసివాడిలా తల వంచి డాక్టర్ జీకే ప్రిన్సిపల్స్ గురించి అంత గౌరవించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్లకు వచ్చే తృప్తి ఏ రకమైనది? శ్రీదేవి జీవితం అంత గొప్పగా హాయిగా ఏమీ గడవలేదు. చిన్నప్పుడు తండ్రి పోయినా తల్లి సవతి తండ్రిని తీసుకువస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అతను చాలా సమర్థుడు, బలవంతుడు. తల్లికి ఆర్థికంగా సమస్య లేకుండా చేశాడు. ఈ మాత్రం సెక్యూరిటీని ఇస్తే ఆ భర్తను దేవుళ్లా కొల్చే కృతజ్ఞత చాలామంది ఆడవాళ్లకు ఉంటుంది. వీలైనంతవరకు భర్తను పొగుడుతూ, లేని మంచి గుణాల్ని కూడా ఆపాదిస్తూ, తనకు ఇంత మంచి భర్తనిచ్చినందుకు భగవంతుని నిరంతరం పొగుడుతూ, అవకాశం వచ్చినప్పుడల్లా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ హాయిగా బ్రతికేస్తారు. అలాగే హాయిగా బ్రతికేసేది శ్రీదేవి తల్లి. కానీ శ్రీదేవికి సవతి తండ్రిలో కిరాతకుడు కనిపించాడు. తన మాటే సాగాలనే పంతం. ఎదిరించి సమాధానం చెప్తే ఎముకలు విరగ్గొట్టి దారికి తెచ్చుకొని
నియంత ఆయనలో ఉన్నాడన్నది చేదు అనుభవం. అంతకన్నా భయంకరమైన అనుభవం అతని లైంగిక హింస. పసిపిల్ల అని చూడకుండా, పసిపిల్ల అని కూడా చూడకుండా అతడు చేసే సెక్షువల్ అబ్యూస్ చాలా కిరాతకంగా ఉండేది. బయటకు చెప్పావా నీ తల్లిని చంపేస్తారని భయపెట్టేవాడు. నోరు మూసుకొని ఆ హింసనంతా దాదాపు 8 ఏళ్ళు భరించింది శ్రీదేవి. అమ్మా, ఒకసారి నా వంక చూడవే, నా కళ్ళల్లో బాధ గమనించవే. నాలో ఏదో విధ్వంసం జరిగిపోతుందమ్మా, అర్థం చేసుకోవే. ఈ నల్ల తాచుని నమ్మకమ్మా అని ఆ పసి మనస్సు వాపోయేది. సవతి తండ్రి గొప్ప నటుడు కూడా. 10 మందిలో తన సవతి బిడ్డను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యను ఎంత బాగా చూసుకుంటున్నాడో రుజువులతో సహా నిర్ధారణ చేయగలిగిన బ్రతక నేర్చినవాడు. సంఘంలో వీళ్ళ కుటుంబం అతని హోదా వలన చాలా మంచి స్థాయిలో ఉండేది. ఎంత గొప్ప అదృష్టవంతురాలివమ్మా నువ్వు అని అందరూ తనను చూసి అసూయ పడుతుంటే గాజు కళ్ళతో చూసేది శ్రీదేవి. తన బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. మరొకరితో పంచుకోలేని అమర్యాదకరమైన దుస్థితి. పగవాళ్ళకు కూడా వద్దు అనిపించింది ఆమెకు. తల్లిని లేడీస్ క్లబ్ వాళ్లతో ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోమని క్రెడిట్ కార్డు ఇచ్చి పిక్నిక్కి పంపించాడు తండ్రి. శ్రీదేవికి అబార్షన్ చేయించాడు. 10 రోజులకి పిక్నిక్ నుండి వెనక్కి తిరిగి వచ్చిన తల్లికి తన బిడ్డ ఎందుకంత పాలిపోయిందో, ఎందుకంత అనారోగ్యంగా ఉన్నదో అన్న ప్రశ్న రాలేదు. నమ్మకంతో కళ్ళు మూసుకుపోయాయి ఆమెకు. 2 రోజులు జ్వరం వచ్చింది అని సర్ది చెప్పిన భర్తను నమ్మిందామె. శ్రీదేవి పెరుగుతున్న వాతావరణంలో చాలామంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ చుట్టుపక్కల అది తప్పుగా అనుకునేవారు కారు. ఒకరోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్కూటర్లో దిగిన ఆమెను వెధవేషాలు వేస్తున్నావా అని బెల్ట్ పెట్టి కొట్టాడు. ఆ రోజు మొట్టమొదటిసారి అతనిలో రాక్షసుణ్ణి చూసింది శ్రీదేవి తల్లి. ఏదో జరుగుతోంది అనిపిస్తోంది ఆమెకు. కానీ అదేమిటో తెలుసుకోవడం భయం. తను సృష్టించుకున్న ఈ చిన్న సంసారమనే స్వర్గం కూలిపోతుందేమోనన్న భయం. నిజాలు తెలిసిపోతాయేమోనన్న భయం. ఎన్ని అనుమానాలు వచ్చినా ఏమీ తెలియనట్లు నటించే తల్లి తనకు ఏ రకమైన రక్షణ ఇవ్వలేదు అని అర్థమైన శ్రీదేవి ఎప్పుడు ఈ నరకం నుంచి పారిపోదామా అని ఎదురు చూస్తూ ఉండేది. అమ్మా, నన్నెక్కడికన్నా పంపించవే, వెళ్ళిపోతానే అని ఏడ్చేది. తన తల్లి ఏమీ చేయలేదు, మా బ్రతుకులు ఇంతే అనుకునేది శ్రీదేవి. కానీ ఒకరోజు, శ్రీదేవి ఇదిగో డబ్బు, నువ్వు దూరంగా వెళ్ళి బ్రతుకు అని డబ్బు కట్టలు చేతిలో పెట్టింది తల్లి. అర్థం కాలేదు శ్రీదేవికి. నిర్లిప్తంగా గోడ కానుకొని లోపలికి చూడు అన్నట్లు చూసింది తల్లి. లోపల మంచం మీద జీవచ్ఛవంలా పడి ఉన్నాడు సవతి తండ్రి. అమ్మా, చంపేశావా? భయంగా అడిగింది శ్రీదేవి. లేదు, బలంగా ఉన్నప్పుడు అందరినీ తిత్తి తీస్తాను అనేవాడుగా, అలాగే తిత్తి తీశాను అంతే. తల్లి గొంతులో అణుచుకున్న కచ్చ. ఇప్పుడతడు ప్రాణాలున్న జీవచ్ఛవం. నీకు రక్షణ ఇవ్వలేని నేను నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇది. నీ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో అతడే నాకు వర్ణించి చెప్తూ, ఏం చేస్తావే, ఏం చేయగలరు మీ తల్లి కూతుళ్ళు, మీరిద్దరూ నాకు ఊంపుడు గత్తెలే అని మాట్లాడుతూ ఉంటే అమ్మా ఆమెను కుదుపుతోంది శ్రీదేవి.
తల్లి అణచుకున్న ఆవేశం భయంకరంగా ఉంది. మన కేరళలో మర్మమైన పాయింట్స్ మీద పనిచేసే ఒక విద్య ఉన్నది. అది చిన్నప్పుడు నేర్చుకున్నాను. మా నాన్నగారు ఆ విద్యలో నిష్ణాతులు. కొన్ని పాయింట్స్ నొక్కితే చచ్చేపోతారు, కొన్ని నొక్కితే జీవచ్ఛవం అయిపోతారు. అతన్ని చంపి అంత తొందరగా విముక్తి ఇవ్వను, అందుకే జీవచ్ఛవంగా మార్చాను. నువ్వు అతి తొందరగా ఈ వాతావరణాన్ని దాటి అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకు. నన్ను చూడాలని ఎప్పుడు వెనక్కి రాకు అన్నది తల్లి. ఆమె గొంతులో ఆవేశం లేదు, కత్తిలాంటి పదును. అలా స్నేహితుల ద్వారా నర్సు ట్రైనింగ్లో చేరి ఇంటికి దూరంగా ఎదిగింది శ్రీదేవి. చాలా చాలా నేర్చుకున్నది. అతి తెలివిగలదిగా పేరు తెచ్చుకున్నది. కానీ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఒక రకమైన వ్యాధి లాంటిది. ఆ అబ్యూస్ చేతిలో చిక్కిన వాళ్ళు త్వరగా పడలేరు అన్న అనుభవం భయంకరమైనది. పసితనంలో జరిగిన లైంగిక హింస వలన వాళ్లలో ఒక కృత్రిమమైన నడవడిక ఏర్పడుతుంది. ఎప్పుడు నటిస్తున్నారో, ఎప్పుడు మామూలుగా ఉంటారో చెప్పడం కష్టం. అతి సులువుగా అబద్ధాలు చెప్పడం, వాళ్ళ ఊహల్ని వాళ్లే నిజమని నమ్మి ఎదుటివారికి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, అతిశయోక్తులతో చెప్పడం, ఆలోచనలే నిజమనుకుని బ్రతకడం. కొంతమంది అతి శ్రద్ధగా అలంకరించుకుంటే, కొంతమంది అస్సలు ఎలా ఉన్నాం అన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం, వాళ్ళ శరీరం మీద వాళ్ళకే మర్యాద లేకపోవడం. కొంతమంది అస్తవ్యస్తంగా శరీరాన్ని పెంచుకుంటే, కొందరు అతి శ్రద్ధగా శరీరాకృతిని కాపాడుకోవడం. ఏమాత్రం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి తెలిసి అనుభవం ఉన్న ఎవరైనా వీళ్ళని 10 మందిలో గుర్తించేయగలరు. సెక్సు, ప్రేమ, సున్నితమైన అనుభూతుల గురించి వీళ్ళ అనుభూతులు, అనుభవాలు వేరు. వీళ్ళ చేత నిజాలు మాట్లాడించడం కష్టం. కానీ చాలా జాగ్రత్తగా వీళ్ళకి రక్షణ భావాన్ని కలిగిస్తూ నమ్మకం ఇచ్చి మాట్లాడిస్తే చాలా సెషన్స్ తర్వాత కౌన్సిలర్స్ దగ్గర, అతి ఆత్మీయుల దగ్గర వీళ్ళు నిజం చెప్తారు. కౌన్సిలింగ్లో కూడా అది చాలా గొప్ప ట్రైనింగ్. నాకు ఏమీ జరగలేదు అని కొంతమంది డినయల్, నిరాకరణ అనే పద్ధతిలో బ్రతుకుతున్నా వాళ్ళు నార్మల్ జీవితాన్ని అనుభవించడానికి, సాధారణ జీవన స్రవంతిలోకి ప్రవేశించి మామూలుగా బ్రతకడానికి చాలా చాలా కష్టపడతారు. సంఘంలో మేకవన్య పులులుగా తిరిగే పెడోఫైల్ అంటే బాలబాలికలను నమ్మించి లైంగికంగా హింసించేవాళ్ళు. ఈ పెడోఫైల్ని వీరు చాలా త్వరగా గుర్తించి వారి నుంచి పారిపోలేరు. ఇలా చైల్డ్ అబ్యూస్ అనుభవించిన వాళ్ళు కొంతమంది మిగతా వాళ్ళని, పసిపిల్లల్ని రక్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళ అనుభవం ఇచ్చిన పిరికితనం వీళ్ళని సాధారణంగా సక్సెస్ కానియదు. ఎంత మేకపోతు గాంభీర్యం నటిస్తూ బ్రతుకుతున్నా ఆత్మస్థైర్యం కోల్పోతారు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడినట్లు ఉన్నా కూడా వీళ్లకు లభించే భర్తో, భార్యో ఎంతో అర్థం చేసుకునేవాళ్ళు కాకపోతే వీళ్ళు వాళ్లకు నరకం సృష్టిస్తారు. సాంఘిక సహజీవనం అనేది వీళ్ళకి సాధారణం, నార్మల్ కాదు. అసూయ, కోపం, అలసత్వం, నిందలు వేయడం ఇవన్నీ వీళ్ళ ఇన్సెక్యూరిటీ వల్ల బయటపడుతూ ఉంటాయి. శ్రీదేవి తన ట్రైనింగ్లోనూ తర్వాత 2-3 హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు ఎక్కడ బయట ప్రపంచం ఆమెలోని అలజడికి కారణాన్ని గుర్తించలేకపోయేవాళ్ళు. అన్నింటికీ కళ్ళనీళ్లు పెట్టుకుంటే హిస్టీరికల్ అనేవాళ్ళు. హక్కుల కోసం దెబ్బలాడితే గద్దరిది అనేవాళ్ళు. బోలెడు మంది స్నేహితుల్ని డబ్బులు విరజిమ్మి కొనుక్కుందామని అనుకునేది కానీ ఎవ్వరూ మంచి ఫ్రెండ్స్గా మిగిలేవాళ్ళు కాదు. తనకు దగ్గరవుతున్నారంటే
తనే ఏదో అమర్యాద చేసి వాళ్ళని దూరం చేసుకునేది. కారణం అంతర్లీనంగా ఎక్కడో తను నిజాయితీ అయిన స్నేహానికి తగ్గదు అన్న భావన, తనపై తనకే తక్కువ భావన. కానీ జీకే హాస్పిటల్కి రాగానే ఇక్కడి అనుభవం వేరు. మీరు ముందు వెళ్ళి షీలా మేడంని కలుసుకోండి, తరువాత ఎక్కడ పోస్టింగ్ వెయ్యాలి అనేది నేనే చెప్తాను అన్నాడు డాక్టర్ కృష్ణ. అర్థం కాలేదు శ్రీదేవికి. డాక్టర్ షీలా మేడంను చూడగానే ఎందుకో డాక్టర్ షీలా మేడంను చూడగానే ఎందుకో చల్లటి చెట్టు నీడకు వచ్చినట్లు అనిపించింది. ఆవిడ కౌన్సిలింగ్ చేస్తున్నట్లుగా తెలియకుండానే చాలా చెప్పించారు తన చేత. ఆవిడ శక్తి సామర్థ్యాలు, నిజమైన అభిమానం అర్థమైన తర్వాత తనే లొంగిపోయింది ఆవిడకి. తర్వాత మెల్లిగా తన సెక్షువల్ అబ్యూస్ గురించి బయట పెట్టుకుంది. ఇది నీ ఒక్కదానికే జరగలేదు, నీ ఒక్కదాని అనుభవం కాదు, నువ్వు దేనికి పనికి రావేమో అన్న భావం నుంచి ముందు బయటపడు అని బిట్టర్ చాక్లెట్ అన్న పుస్తకం ఇచ్చారు శ్రీదేవికి డాక్టర్ షీలా మేడం. ఆ పుస్తకం చదవడం ప్రారంభించగానే హడలిపోయింది శ్రీదేవి. ఎక్కడికైనా పారిపోదామనిపించింది. దేశాల్లో జరిగే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ముఖ్యంగా ఇండియాలో దాని వికృత రూపం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. బిట్టర్ చాక్లెట్ పుస్తకం రచయిత్రి పింకీ విరానీ ప్రయత్నానికి, ఆవిడ కలిగించిన స్ఫూర్తికి, అవేర్నెస్కి ఆశ్చర్యపోయింది. ఇంత వికృతమైన సమస్య మన మధ్యలో పెట్టుకొని మన పిల్లలు చదివే చదువులు, వేసుకునే బట్టలు, మనం ఇచ్చే ఖరీదైన కార్లు, ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకుంటూ బ్రతికే వీళ్ళు ఈ ఆత్మవంచన కార్యక్రమం నుంచి ఎప్పుడు బయటపడతారా అన్న అలజడి ప్రారంభమైంది శ్రీదేవిలో. పిల్లల బాధ అర్థం చేసుకోలేని తల్లి, తండ్రి, తెలిసినా అర్థం కానట్లు నటించే కొందరు తల్లిదండ్రులు తమ ప్రేమల గురించి ఎట్లా మాట్లాడగలరు? తన తల్లి మాత్రం తను ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా తన వెన్నెల గూడు లాంటి కాపురం ఎక్కడ ముక్కలైపోతుందేమో అన్న భయానికి ఏదీ విననట్లు, తెలియనట్లు ఎన్నాళ్ళు నటించింది. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకొచ్చాయి. అందులో ముఖ్యమైనది, చాలామంది పిల్లలు తల్లి బాధపడుతుందేమో తెలిస్తే అని చాలా చిన్నప్పటి నుంచి తల్లిని ఆ బాధ నుంచి రక్షించడానికి ఏమీ తెలియనట్లు, జరగనట్లు నటిస్తారు అని తెలుసుకున్నప్పుడల్లా బోరున ఏడ్చేది శ్రీదేవి. తను కూడా తన తల్లికి నిజం అందుకే చెప్పలేదా? ఆ విషయం అర్థం చేసుకున్న తల్లి పశ్చాత్తాపంతో ఆ మనిషిని శిక్షించి తనను తాను శిక్షించుకుంటోందా? ఇటువంటి తల్లి కూతుళ్లలో ఎవరు రక్షకి, ప్రొటెక్టర్? ఎవరు రక్షకి? షీలా మేడం మరొక గొప్ప పుస్తకం ఇచ్చారు. ఐ నో వై ద కేజ్డ్ బర్డ్స్ సింగ్. మాయా ఏంజెలియో అనే ఆవిడకి మహారచయిత్రగా ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆమె తన అనుభవాలు చెప్తూ చిన్నప్పటి లైంగిక హింసకు ఎంత కుంచుకుపోయిందంటే తను 18 ఏళ్ల వరకు మూగగా మారిపోయిందని తెలిపింది. వర్జీనియా వుల్ఫ్ అనే మహారచయిత్రి తన చిన్నతనంలో సవతి అన్నలిద్దరి వలన సెక్షువల్ అబ్యూస్ చేయబడింది. ఆ చేదు అనుభవాలు ఆమెను జీవితాంతం వెన్నాడుతూనే ఉండేవిట. అత్యంత భయానకమైన సినిమాలు తీసిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇటువంటి లైంగిక హింసకు గురి అయినవాడే. వీరందరి జీవితాల్లో భయంకరమైన అలజడి. తమను తామును గౌరవించుకోవడానికి వీళ్ళు పడిన పాట్లు తలుచుకుంటేనే విపరీతమైన జాలి కలుగుతుంది. ఈ దౌర్భాగ్యం ఒక కులానికో, మతానికో, దేశానికో పరిమితం కాదు.
ఇది మగవాళ్లకో ఆడవాళ్లకో మాత్రమే పరిమితం కాదు. దీని గురించి సత్యమేవ జయతే అనే ప్రోగ్రాంలో ఫిలిం స్టార్ అమీర్ ఖాన్ విజువల్గా చూపించడం ప్రారంభించగానే ఆనందపడిపోయింది శ్రీదేవి. రికార్డ్ చేయించి ప్రతి స్కూల్లోనూ చూపిద్దాం మేడం అని షీలా మేడం పర్మిషన్ తీసుకున్నది. అదొక ప్రాజెక్టుగా పనిచేయడం ప్రారంభించింది. ఆ తరువాత షీలా మేడం తల్లిగా తనను దగ్గరకు తీసుకొని తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం ప్రారంభించారు. ఆమెలో అద్భుతమైన మార్పు వస్తోంది. అంతర్ముఖమైన తనను తాను ఒక ప్రేక్షకురాలిగా ఎలా గమనించుకోవాలో నేర్పారు. తనకు సవతి తండ్రి మీద ద్వేషం ఉండడమే కాదు, తన తల్లి మీద అసూయ ఉండేదంటే తను నమ్మలేకపోయింది మొదట. అంత హింస పెడుతున్న అతన్ని తల్లితో పంచుకోలేని ఒక మూర్ఖత్వం. తల్లి అలంకరించుకుంటే తనకు విపరీతమైన కోపం రావడం, తల్లి పవిత్రంగా బ్రతుకుతోంది అనిపించగానే ఆవిడను అమర్యాద చేసే మాటలు అనడం, ఆవిడ గిలగిలా కొట్టుకుంటే తనలో రాక్షసానందం కలగడం, ఇలా చాలా చాలా విషయాలు తెలిసి తెలియకుండా తనకు తప్పు ఒప్పు తెలియని వయసులో తనకు తానే ఆ అనుభవం కోసం అతని దగ్గరకు అడుగులు వేయటం, ఇట్లాంటి అతి లోతైన అనుభవాల్ని బయట పెట్టించిన కొద్దీ తనేదో శుభ్రపడుతున్నట్లు భావన కలగడం ప్రారంభమైంది. అబ్యూసర్స్ నుంచి మనం మనుషుల్ని రక్షించడం చాలా ముఖ్యం. అంతకన్నా ముఖ్యంగా మనకు పెద్ద బాధ్యత ఉన్నది. ఫర్ ఎవ్రీ అబ్యూస్డ్ దెర్ ఈస్ ఎ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అన్ అబ్యూజర్. లైంగిక హింస పడ్డ వ్యక్తిని మానసికంగా రక్షించకపోతే మరొక హింసాత్ముడుగా తయారవుతాడు. అంటే శారీరక హింస పడ్డ వ్యక్తి అతడు కూడా పరమ క్రూరంగా, కోపిష్టిగా మారగలడు. బలహీనులు కనబడితే చాలు రక్తం కళ్ళబడేట్లు కొట్టేయగలడు. వాళ్ళు అణుచుకున్న కసి ప్రే కోసం బలైపోయే వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటుంది. భార్య, పిల్లలు ఇలా బలహీనమైన వాళ్ళు కావాలి వీళ్ళకి. మీ లెక్కన ఇలా చూస్తే ప్రపంచంలో 70% వారికి థెరపీ అవసరం. మేడం, ఎవ్వరు చేయగలరు ఇదంతా అని అడిగింది శ్రీదేవి. నవ్వారావిడ. థియరిటికల్గా ఇది నిజం, కానీ చాలామంది అదృష్టవంతులు దైవాన్నో, గైడ్నో, గురువునో వెతుక్కుని వారి గైడెన్స్లో సరైపోతారు. పాజిటివ్ లక్షణాలు అలవర్చుకుంటారు. వారిలోని వైలెన్సు తగ్గిపోతుంది. ట్రిగ్గర్ జరగనంత కాలం, రెచ్చగొట్టబడే పరిస్థితులు రానంతకాలం నార్మల్గా బ్రతుకుతారు. వీళ్ళు నార్మల్గా ఉన్నారు అని సంఘం గుర్తించి గౌరవిస్తున్న కొద్దీ మరింత ఎదుగుతారు. ఎంత లైంగిక హింస, శారీరక హింస మన దేశంలో జరుగుతున్నా థెరపీ దాకా అవసరమై వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సంఘానికి భయపడి ఎదుర్కోవడానికి ధైర్యం లేక కొంతమంది రారు. పైన చెప్పినట్లుగా మంచి గైడెన్స్ దొరికి కొంతమంది రారు. అవసరం లేక కాదేమో మేడం, అవసరం తెలియక, అర్థం కాక, ఎవరు సహాయం చేస్తారో తెలియక కూడా అయి ఉండొచ్చు మేడం అన్నది సాలోచనగా శ్రీదేవి. అవును, కానీ నేను హాయిగా ఉంటాను, నన్నుగా నా లోపాలతో సహా నేను ప్రేమించుకోగలను, గౌరవించుకోగలను అన్న ఆలోచనకి మనసులో దారి ఏర్పరచుకుంటే మనం చాలామందిని రక్షించగలం. మనం వాళ్ళకి ఇవ్వవలసిన జ్ఞానం, ధైర్యం ఇదే. శ్రీదేవి అఫర్మేషన్స్ రాయడం ప్రారంభించింది. తనలో ఏర్పడుతున్న అనూహ్యమైన మార్పులు, యాటిట్యూడ్లో మార్పు గమనించుకుంటూ ఎదుగుతోంది శ్రీదేవి. కానీ ఆ స్థితికి రావడానికి చాలా చాలా అవస్థపడింది. మనిషి తనలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆయుధాలు తెలియకుండా బరిలో దిగితే ఎంత
అర్థం లేని ఆరాటం పోరాటం అనుభవించాలో తెలిసి తల క్రిందులైపోయిందామె. మనలో వ్యతిరేకతతో అది అక్కర్లేదు అనే నిశ్చయానికి వచ్చి రోజు అదే మాటను సంకల్పంగా అనుకుంటే చాలు కదా అనుకున్నది శ్రీదేవి మొదట్లో. అదే నిజమైతే ప్రతిరోజు మన కుటుంబ సభ్యుల క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఆనంద సిద్ధ్యర్థం అని చెప్పుకోవడమో లేక పూజారి చేత చెప్పించుకోవడమో జరగగానే అవన్నీ జరిగిపోవాలిగా. అలా జరగడం లేదు. మన కోరిక ఒకటి, అయ్యేది మరొకటి. కారణం షీలా మేడం సీక్రెట్ అనే పుస్తకం ఇచ్చారు. సంకల్ప బలం అనే మన ఆధ్యాత్మిక గ్రంథాల అనుసంధానంతో మనం కోరుకున్నది ఎలా సిద్ధిస్తుంది, దాని ప్రక్రియ ఏమిటి అని విపులంగా రాసి ఉన్నాయి. అందులో జీవితంలో చాలా విజయం పొందిన వారి కథలున్నాయి. నేను లావుగా ఉండను, నాకు ఈ రిలేషన్షిప్ అక్కర్లేదు, నేను ఆ అమ్మాయిలాగా ఉండటం ఇష్టం లేదు, నాకు ఈ ఉద్యోగంలో శాశ్వతంగా ఇరుక్కోవడం ఇష్టం లేదు, నాకు అనారోగ్యంగా ఉండటం ఇష్టం లేదు, నాకు ప్రతిదానికి దుఃఖపడుతూ ఉండడం ఇష్టం లేదు, ప్రతిదానికి దుఃఖపడుతూ బ్రతకటం ఇష్టం లేదు. చాలామంది పేషెంట్లు, వారి బంధువులు, బయట నుంచి కౌన్సిలింగ్కు వచ్చేవాళ్ళు మీకేం కావాలి అని రాయండి అంటే ఇలా రాస్తూ ఉండేవాళ్ళు. ఇలా ప్రతిరోజు రామకోటిలాగా రాస్తున్నాం మేడం, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లున్నాయి అని చాలామంది ఫిర్యాదు చేస్తున్నట్లు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అడిగిన దానిలో అబద్ధం ఏమున్నది? మేడం ఏమని జవాబు చెప్తారా అని శ్రద్ధగా గమనిస్తూ ఉంది శ్రీదేవి. మీకందరికీ అర్థం కాని రహస్యం ఏమిటంటే, యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రోస్ అంటారు లూయిస్ హే. మీరు పైన మాటల్ని మంత్రాల్లాగా అనుకుంటూ ఉంటే అక్కర్లేనివి తొలగిపోతాయి, మీ జీవితంలోకి పాజిటివిటీ వస్తుంది అన్నది మీ ఆశ, అవునా? కానీ మనకు ఏది వద్దు అనుకుంటున్నామో దానికి ముఖ్యత్వం ఇచ్చి మంచి జరగాలనుకోవడం, మన జీవితంలో మార్పు వస్తుందనుకోవడం నిజానికి మూర్ఖత్వం. మీకు ఏది అక్కర్లేదో దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ దానికి విపరీతమైన బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాలో ఈ గుణాలు వద్దు, నాకు ఇలా ప్రవర్తించడం ఇష్టం ఉండదు, నాకు ఈ తొందరపాటుతనం పోతే బాగుండును అని మీలో చాలామంది చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా అవి మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకని? మీరే కదా మేడం రోజు ఒక వాక్యాన్ని 10 సార్లు చెప్పుకుంటూ ఉంటే అదే అఫర్మేషను, అది నిజమవుతుందని అన్నారు ఒక పేషెంట్ ప్రశ్నించాడు. నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదు, కానీ మీరు అవలంబించే పద్ధతి సరైంది కాదు. ఎక్కడో ఒకటో ఆరో మాట విని అది అవలంబిస్తే ఫలితం వస్తుందని అనుకోలేం. రేడియోలో చెప్పే వంటకం చేసేటప్పుడు చెప్పిన దినుసులన్నీ కలిపినా వంటకం ఎందుకు రాదో అర్థం కాదు. కారణం పొయ్యి వెలిగించండి అని వారు చెప్పి ఉండరు. గట్టిగా నవ్వారు అందరూ. ఈ అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతం, జీని లాంటిది. మీరు అడిగింది అది చేస్తుంది. అది మీకు మంచా చెడా అన్నది దానికి అనవసరం. దానికి మీ మాటలు అర్థమైనట్లు అనుభూతి అర్థం కాదు. మీరు దానికి ఇది కావాలి అని సినిమా లేక చిత్రం వేసి చూపించారనుకోండి, అప్పుడు దానికి మరింత బాగా అర్థమవుతుంది. దానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి మనం కష్టాల్లో పడిపోతాం. ఉదాహరణకి తెల్లటి మల్లెపూ లాంటి చీర కట్టుకొని, దేవుడా దేవుడా దీని మీద ఏ మరక పడకూడదు, తెల్ల చీర పాడైపోతుంది అని మీరు తెల్లచీర మరక దీని గురించి మీకు తెలిసి తెలియని జ్ఞానంతో పదే పదే అనుకున్నారనుకోండి,
ఓహో, ఇదా కావాలి అని శక్తివంతమైన మీ సబ్కాన్షియస్ వెంటనే దానికి ఏర్పాటు చేసేస్తుంది. అంటే హోటల్కి వెళితే తెల్లచీర మీద సాంబారు పడటం ఖాయం. అందరూ నవ్వారు. ఎన్నిసార్లు జరిగింది మేడం నాకు ఇది? ఎప్పుడు ఏది నేను వద్దనుకుంటానో అదే జరుగుతుంది. అది నాకు కచ్చ. నేనంటే దేవుడికి కోపం అనిపిస్తుంది. బొంగమూతి పెట్టి చెప్పింది మేనక. ఆయనకు ఇంతకన్నా పని లేదా? ఇంతకీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే, మీకు ఏది వద్దో అది బొమ్మలాగా సబ్కాన్షియస్కు చూపించారు మీరు. పైగా చాలా అనుభూతితో, చికాకుగా, కోపం. అది జరిగితే మీరు ఎంత భరించలేరో అన్న భావంతో మరింత బలంగా మెసేజ్ అందించారు. అదే జరిగితే మళ్ళీ అదే జరిగితే ఇది కాదు నేను అడిగింది, ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తారు. మరి ఎలా మేడం? మీకు ఏది కావాలో దాన్ని పాజిటివ్గా ఊహించుకోండి. ఆ బొమ్మకు ఒక అనుభూతిని జోడించండి. ఉదాహరణకు ఇక్కడ ఒబిసిటీ అంటే చాలా లావుగా బరువుగా ఉండేవాళ్ళు. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన క్లాస్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. గబగబా పుస్తకాలు పెన్నులు తీసుకున్నారు చాలామంది. వీళ్ళంతా లావు తగ్గడానికి హాస్పిటల్లో చేరి విడిగా సైకోథెరపీకి, కౌన్సిలింగ్కి డబ్బులు ఫీజుగా ఇచ్చిన ధనవంతులు. జనరల్ వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. నేను లావుగా ఉండను, నాకు శరీరం తొనలు వెళ్లాడినట్లు అసహ్యంగా ఉండటం ఇష్టం లేదు, ఈ 100 కేజీలు ఎప్పుడు పెరిగానో తెలియటం లేదు, నన్నందరూ నా శరీరం మీద శ్రద్ధ లేని వాడిని చూసినట్లు చూడటం అస్సలు ఇష్టం లేదు. ఆగండి, ఇది కాదు మీరు రాసుకోవాల్సింది. ఇప్పుడు ఈ మాటలు మీ మెదడులో వద్దన్నా తిరుగుతూ ఉంటాయి. వద్దు అనుకున్నా మీ మనశ్శాంతిని నిరంతరం పోగొడుతూ ఉంటాయి. ఇది మెంటల్ చాటర్. అంటే మనసులోని ఆలోచన ప్రవాహం, నిరంతర ప్రవాహం. మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంటారు మీరు. కానీ మైండ్లో జరిగే వాగుణ్ణి ఆపగలరా? అక్కడ మౌనం ఏది? అలా నిరంతరం మీలో జరిగే చర్చ మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుందంటే మీరు నమ్ముతారా? అర్థం కాలేదు మేడం, ఎలా? అక్కడే కుర్చీలో కూర్చున్న రాధ కూడా ఆలోచిస్తోంది. ఎలా? మీరు ఈ పై మాటల్ని, నేను లావుగా ఉండను వగైరా మాటల్ని చాలా జుగుప్సతో తలుచుకుంటారు. పైగా మీ ఊహతో రూపం కల్పించుకుంటున్నారు. మీ సబ్కాన్షియస్కి ఏమర్థమవుతుందప్పుడు? మీ భావం, మీరు చూపించే రూపం, ఓహో ఇదే కావాలా అని మీకు ఆ కోరికలే బలవత్తరంగా తీర్చేస్తుంది మీ జీని. అదెలా మేడం? నిజంగా నేను కోరుకున్నది అది కాదుగా. అది సబ్కాన్షియస్కి ఎలా అర్థమవుతుంది చెప్పండి? అలా అడగండి. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను. నేను స్లిమ్గా, అందంగా ఉన్నాను. అందరూ నన్ను చూసి హాయ్ హ్యాండ్సమ్ అంటున్నారు. నేను 75 కేజీలే ఉన్నాను. ఎంత ఆరోగ్యంగా చక్కగా ఉన్నావురా, నా దృష్టే తగులుతుంది అని బామ్మ ఉప్పు తీసిపోస్తోంది. నేను స్కూటర్ మీద వెళ్తుంటే ఆడపిల్లలంతా నవ్వు ముఖాలతో నాకు వేవ్ చేస్తున్నారు. నేను సక్సెస్ఫుల్గా బ్రతుకుతున్నాను. ఈ మాటల్ని అంటూ మీ ఆనందాన్ని దీనికి జతపరిచి మిమ్మల్ని మీరు ఇటువంటి చిత్రంగా ఊహించుకోండి. చాలా గొప్పగా ఉన్నది మేడం, కళ్ళు మూసుకుని అరిచాడు ఒక కుర్రాడు. మీరు రోజు ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ రాస్తూ చాలా ప్రేమగా, ఆనందంగా మీ ఊహా చిత్రాన్ని రూపకల్పన చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్కి ఏది కావాలో చెప్తున్నారన్నమాట.
దానికి ఈ విషయం అర్థం కావటంతోనే దాని పని అది ప్రారంభిస్తుంది. కొద్ది రోజుల్లో మీలో అనూహ్యమైన మార్పు వస్తుంది. చేసి చూస్తారా? నవ్వుతూ అడిగారు మేడం. ఏది, డైటింగ్ చేయకుండానే? జిహ్వ చాపల్యం చంపుకోలేని ఒక స్థూలకాయం ఆవిడ అడిగింది. ఇదిగో, ఇలా మీకు ఏది కావాలో అంతవరకే విని ఊరుకుంటే ఏమీ జరగదు. ఈ ఊహల వెనక, అఫర్మేషన్స్ వెనక ఇది నాకు కావాలి అన్న చాలా బలమైన కోరిక పునాదిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరూ చెప్పకుండానే డైటింగ్ చేస్తారు. కానీ ఎవరి కోసమో, ఎవరో ఏదో అంటారనో మొక్కుబడికి చేస్తే ఇది పని చెయ్యదు. మరొక తమాషా కూడా చెప్తాను వినండి. దాదాపు 100 కేజీలున్న 20 ఏళ్ల అమ్మాయిని బరువు తగ్గించమని పెళ్లి చేయాలని డాక్టర్ జీకే గారి దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా ఒబెసిటీ ఇన్స్టిట్యూట్స్ తిరిగి ఆఖరికి డాక్టర్ జీకే గారి దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం చూస్తే ఆ అమ్మాయి చాలా గొప్ప అందగత్తె. శరీరం విచ్చలవిడిగా పెరిగిపోయింది. 10 రోజులు ఫాస్టింగ్ పెట్టినా 1 కేజీ కన్నా తగ్గదు డాక్టర్. ఆశ్చర్యంగా ఉన్నది అని బాధపడ్డాడు జీకే దగ్గర. చాలా మంచి సంబంధం వచ్చింది. నా భార్య తమ్ముడు అమెరికాలో పెద్ద జాబ్లో ఉన్నాడు. బోలెడు ఆస్తి. పిల్ల స్లిమ్గా ఉండాలని కండిషన్ పెట్టాడు. 3 నెలల్లో అతను ఇండియా వస్తాడు. ఈ లోపల పిల్లని తగ్గించాలని మా ప్రయత్నం, చెప్పాడు తండ్రి. తల్లి ముఖంలో ఏ భావమూ లేదు. పిల్ల తల వంచుకొని కూర్చుంది. నేను పిల్లతో మాట్లాడాలి విడిగా. అప్పుడే ఈ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చుకోవాలో లేదో ఆలోచిస్తాను అన్నారు జీకే గారు. విడిగా ఒంటరిగా అమ్మాయి వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చోగాని ఏమీ మాట్లాడకుండానే ఆ పిల్లని చూస్తూ కూర్చున్నారు డాక్టర్. 3 నిమిషాల తర్వాత వెక్కి ఏడవడం ప్రారంభించింది ఆ పిల్ల. ఎందుకు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు? సూటిగా చూస్తూ అడిగాడు డాక్టర్. మళ్ళీ భోరుమన్నది ఆ పిల్ల. నాకు ఇష్టం లేదు. వాడు వట్టి ముదనష్టపు సచ్చినోడు. పచ్చటి చెట్టుకు చీర కడితే ముట్టుకు చూసే ఎదవ. నాకు వాడు ముట్టుకుంటేనే కంపరం. అమెరికా వెళ్లే ముందు మా ఇంట్లోనే ఉన్నాడు. బండ తిడుతోంది ఆ పిల్ల. మీ అమ్మకు? మా అమ్మ ఏమీ మాట్లాడలేదు. 3 కుటుంబాల ముదనష్టానికి వీడు వారసుడు. అదంతా నాకు రావాలని మా నాన్న దుగ్ధ. నాకిష్టం లేదు ఈ పెళ్ళి అని మీ నాన్నకు చెప్పావా? చెప్పాను, ఏడ్చాను. వినే రకం కాదు. మెటికలు విరుస్తూ అన్నది ఆ పిల్ల. సరే, నేను మాట్లాడతాను అని చెప్పి డాక్టర్ జీకే గారు ఆ పిల్ల తల్లి కలిసి ఒక చిన్న నాటకం ఆడారు. అక్కగారు తన కూతురికి బిడ్డలు పుట్టరేమోనన్న భయం చాలా నమ్మకంగా తమ్ముడికి చెప్పింది. అతను ఈ సంబంధం నాకొద్దు అని రాద్ధాంతం చేశాడు. ఈ లోపల అతనికి అప్పటికే అక్కడ మరొక సంసారం ఉన్నదని తెలిసి ఈ పిల్ల తండ్రి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒక్కసారి ఈ బలవంతపు పెళ్లి తప్పిపోగానే 15 రోజుల్లో మొదటి 5 కేజీలు తగ్గింది ఆ పిల్ల. ఆ తర్వాత చాలా స్లిమ్గా, అందంగా తయారైంది. దీన్ని బట్టి మీకు ఏమిటి అర్థమైంది? 15 రోజులు ఫాస్టింగ్లో ఉంచిన 2 కేజీలు కూడా తగ్గకూడదని ఆ పిల్ల బలమైన సజెషన్స్ ఇచ్చుకోవడం, అది పని చేయడం ఆశ్చర్యంగా అనిపించడం లేదు? కాబట్టి మీ కోరికలో బలం, ఊహలో బలం ఉంటే మీ శరీరం చెప్పిన మాట వింటుంది. అర్థమైందా? ఆ తర్వాత షీలా మేడం విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్లకు వాళ్ళ మనస్సుకు అర్థమయ్యే అఫర్మేషన్స్ రాసి ఇస్తున్నది. రాధ కూడా హెల్ప్ చేస్తోంది. రాజారావు గురించి మేడంతో మాట్లాడాలని వచ్చింది, కానీ ఈరోజు వీలవుదేమో అనుకున్నది రాధ. 3 స్థూలకాయులైన ఆడవారిని ఆపింది షీలా మేడం. వీళ్లకు ఇటువంటి అఫర్మేషన్స్ పని చెయ్యవు, వేరే రాయాలి అన్నారు. అదేమిటి, ఎందుకని? వీళ్ళది కూడా అదే ప్రాబ్లం కదా. అలాగే ఉన్నా వీళ్ళ వెయిట్కి కారణం ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం, బేసిక్ చక్రా ప్రాబ్లం అన్నారు ఆవిడ. అవును, వీళ్ళ జబ్బులకు కారణాలు చాలా లోతుగా వీళ్ళ గురించి తెలుసుకుంటే గానీ అర్థం కాదు.
మన శరీరంలో ఉండే షట్చక్రాలు, ఉపచక్రాలు, వాటి ప్రభావం మన ఆరోగ్యం, ఆలోచనలు, ఆదర్శాలు, జీవన విధానం మీద ఉంటాయి. ఇవి సరిగ్గా పనిచేయనప్పుడు వీటిని హీల్ చేసి, ఎనర్జైజ్ చేసి, శక్తివంతంగా పనిచేయించే విధంగా ఒక పద్ధతి ఉంటుంది. వాటిని రకరకాల హీలింగ్ పద్ధతుల పేరుతో పిలుస్తారు. మేడం, ఇవన్నీ మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి. రాధ, శ్రీదేవి ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఆమెకు సహాయం చేస్తున్నారు. మీ ఇద్దరికీ పరిచయం లేదు కదూ? ఈమె శ్రీదేవి, ఈమె రాధ. పరిచయం చేశారు మేడం వాళ్ళిద్దరినీ పరీక్షగా చూస్తూ. హాయ్ చెప్పుకున్నారు ఇద్దరు. మొదటి చూపులోనే ఒకరికి ఒకరు దగ్గరైనట్లు అనిపించింది ఇద్దరికి. వాతావరణం చాలా హాయిగా అనిపించింది. ఇద్దరూ చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా అనిపిస్తున్నారా? నవ్వారు మేడం. అవును, ఇద్దరూ ముక్త కంఠంతో అన్నారు. దానికి కారణం సగం మీలో ఉంది, మిగతా సగం ఇప్పటికిప్పుడు మీ సోలార్ ఫ్లక్సస్ చక్ర క్లీన్ చేసి లవింగ్ ఎనర్జీ ఛార్జ్ చేశాను. మేడం, ఇది నిజమా? అడిగింది రాధ. ఉల్లు కొడుతున్నారా? నిలదీసింది శ్రీదేవి చనువుగా. లేదు, నిజం. ఇది గొప్ప సైన్స్. తెలుసుకుని అధ్యయనం చెయ్యాలి అంతే. తెల్లముఖాలు వేసుకుని ఒకరినొకరు చూసుకున్నారు రాధ, శ్రీదేవి. ఇంతకీ వీళ్ళకి అఫర్మేషన్స్ చెప్తానన్నారు కదా, దూరంగా కూర్చున్న వాళ్ళని చూపిస్తూ అన్నారు మేడం. వాళ్లకు మామూలు ఎక్సర్సైజ్, డైటింగ్ పనిచేయడం లేదు. అంటే కారణం చాలా లోతుగా సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్నది. అట్లాంటప్పుడు వాళ్ళని స్టడీ చేయాలి, మాట్లాడించాలి. కౌన్సిలింగ్లో వీరి బాధ అర్థమవగానే మనం వాళ్లకు కారణం చెప్పాలి. కొందరు అసలు అది కారణం కాదంటారు, వాదిస్తారు. ఒప్పిస్తే గాని దారి చూపించలే. చాలా కష్టతరమైన పని. రాగినమ్మ, ఇటు వస్తారా? పిలిచారు మేడం. అతి భారంగా లేచి వచ్చింది రాగినమ్మ. చాలా లావాటి తొడలు, పెద్ద పొట్ట, బోలెడు నగలు పెట్టుకున్నది. మనిషి ముఖం కళగా ఉన్నది, కానీ శరీరం తొనలుగా పెరిగిపోవడం వలన వికృతంగా ఉన్నది. ఏంది డాక్టర్ అమ్మ, ఎప్పుడు తగ్గేది నేను? అడుగుతూ వచ్చి కూర్చుంది. ఆవిడ కళ్ళల్లో ఏదో అభద్రత. చాలాసార్లు రెప్పలు కొట్టుకుంటాయి. ఊపిరి పీల్చి విడవడం చాలాసార్లు చేస్తుంది. ఒళ్ళంతా కొంగు కప్పుకోవాలని తన వికృత శరీరం ఎవరూ చూడకూడదన్న ప్రయత్నం చేస్తోంది. చేతుల మీద కండ ఎక్కువై అరడజను బంగారు గాజులు అటూ ఇటూ కదలడం లేదు. లావాటి మంగళసూత్రాలు పదే పదే సవరించుకుంటోంది. బాటిల్లో మంచినీళ్లు తాగుతోంది తరచూ. మేడంతో పాటు ఆమెనే గమనిస్తున్నారు శ్రీదేవి, రాధ. వీళ్ళిద్దరూ నాకు అసిస్టెంట్లు. వీళ్ళ ఎదురుగా మీతో మాట్లాడొచ్చు కదా? దాందే ఉంది. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేసుకోక ఈ గోలంతా ఎందుకమ్మా మీకు? సరే, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. శ్రీదేవి, ఆ వెయిట్ చేస్తున్న ఇద్దరికి మరొక రోజు అపాయింట్మెంట్ ఇవ్వమని మన సెక్రటరీకి చెప్పండి. ఆ తరువాత అరగంట షీలా మేడం ప్రతిభ ఏమిటో చూపించారు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు శ్రీదేవి, రాధ. అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంత అభద్రత? మీ వారికి సెకండ్ సెటప్ ఉందని తెలిసినప్పటి నుంచి టెన్షన్ ఎక్కువై ఫుడ్ తినేస్తున్నారు, అవునా? ఇలా ప్రారంభమైంది ఆవిడతో షీలా మేడం యొక్క కాన్వర్జేషన్. ఆవిడకు ఎంత భయమో, భర్త వదిలేస్తాడేమో, ఎలా బ్రతకాలి, ఎలా తల ఎత్తుకు తిరగాలి నలుగురిలో అని ఎంత టెన్షనో, ఎవరు రక్షిస్తారా అన్న యావతో విపరీతంగా దేవుడికి పూజలు. అద్దంలో చూసుకొని ఇంత ఎప్పుడు తయారైనావే, నేను నీ మొగుడు ఎందుకు చూస్తాడే, ఎందుకు దగ్గరకు తీసుకుంటాడే, చావరాదే ఎందులోనన్నా దూకి అని అద్దం మీద పటపట కొట్టడం, ఏడవడం, తన బుగ్గల్ని తనే పీకేసుకోవడం, తనను తాను గాయపరుచుకోవడం.
ఎవరైనా సన్నగా నాజుగ్గా కనబడితే మెచ్చుకోలుగా చూడడం, వెంటనే అసూయ, వాళ్ళ మీద అభాండం వెయ్యడం, భర్త సంబంధం పెట్టుకున్న ఆడపిల్ల ఫోటో తెప్పించి తగలబెట్టడం. నాకు చేతగాలేదు కానీ చేతబడి చేసి చంపేద్దును ఆ పాపిష్టిదాన్ని అని కాసేపు ఏడ్చి, కాసేపు భర్తను తిట్టి రాద్ధాంతం చేసిందామె. మీకు డబ్బు సమస్య ఉన్నదా? డబ్బు కావాలి అనిపిస్తూ ఉందా? ప్రేమగా అడిగారు షీలా మేడం. అదే కదా, నా పేరున ఉన్న ఆస్తులు మెల్లిగా అమ్ముతున్నాడు. నగలు అల్మరాలో పెడితే పోతున్నాయి. ఈ మధ్య బీరువాకు తాళం పెట్టిపోతున్నాడు. నీకేం కావాలో నన్ను అడుగు అంటాడు. పుట్టింటి నుంచి బోలెడు ఆస్తి తెచ్చాను. నేనేం దిక్కులేందాన్నా చెయ్యి చాచి నీ దగ్గర ముష్టి ఎత్తడానికి? హాస్పిటల్ బిల్ కట్టాను, చేతికి 10,000 ఇచ్చానుగా అంటాడు. నా అవసరాల్ని చెప్పాలనా? ఈ తిడుతూ ఏడుస్తూ తల బాదుకుంటూ మాట్లాడింది. 2 గంటల పాటు ఆమె చేత చాలా మాట్లాడించారు మేడం. ఆమె అక్కడే బెంచి మీద పడుకున్నది అలసిపోయి. టిపికల్ ఓవర్ వెయిట్ కేసు. భయం, ఏదైనా ఆదరణ దొరుకుతుందా అని ఆశ, తన ఆలోచనల నుంచి తనే పారిపోవడం, అభద్రతాభావం, తన మీద తనకు అసహ్యం, ఎలాగైనా ఏదైనా ఆనందం కలుగుతుందేమోనని విపరీతంగా తినేయడం, కిలో మినపప్పు పోసి బిరబిర రుబ్బి ఇంత నెయ్యి పోసి అంతంత దిబ్బ రొట్టెలు కాల్చుకొని 3, 4 తినేస్తాను కచ్చగా అంటోంది. చూసారా? అంటే వారానికి 2-3 రోజుల్లో నెలకు సరిపడా క్యాలరీస్ తినేస్తుంది ఆవిడ. మరీ ఈవిడ దారేమిటి మేడం? ఆవిడ పరిస్థితుల్ని ఇప్పటికిప్పుడు సరిదిద్దలేం కదా. ఇట్లాంటి కేసుల్ని ఛాలెంజ్ అనుకుంటే కష్టం అన్నది శ్రీదేవి. ఒక్కసారి మనిషి లో అంచుల్లోకి తొంగి చూడడం వస్తే అర్థమైతే ఆ మనిషిని మార్చడం కష్టం కాదు అనేవారు డాక్టర్ జీకే. ఈవిడకు ఇప్పుడు అఫర్మేషన్స్ తయారు చేద్దాం. ఆ బోన్ ప్రాబ్లం, ఆస్టియోపొరాసిస్ పేషెంట్కి అఫర్మేషన్స్ ఇచ్చేశారా శ్రీదేవి? ఇచ్చాను మేడం. వారి జబ్బుకు కారణం జీవితంలో ఏ సపోర్టు మిగల్లేదు అన్న భావన. ఈ భావన ఎక్కువ అవడం వలన ఆ జబ్బు వస్తుంది. దానికి అఫర్మేషన్స్ ఏమిటంటే, నేను నా కాళ్ళ మీద నిలబడగలను, జీవితం నేను అనుకోని విధంగా ప్రేమతో నన్ను ఆదరిస్తుంది. చూసి ఆ అఫర్మేషన్స్ని చదివింది శ్రీదేవి. గుడ్. ఓవరీస్ సమస్య ఆమెకు. ఆ జబ్బుకు కారణం అది క్రియేటివిటీకి, సృష్టికి సంబంధించింది. దానికి అఫర్మేషన్ నేను ఈ విధంగా చెప్పుకోవాలి. నేను నా క్రియేటివ్ ఫ్లోలో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. సరే, ఇక రాగినమ్మకు నేను నా ఆలోచనలతో ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా రక్షణలో ఉన్నాను, నా భద్రత నేను కల్పించుకోగలను, నన్ను నేను ప్రేమించుకోగలను, నేను నా తప్పులతో సహా నన్ను నేను ఒప్పించుకోగలను. రాసి ఆమెకు ఎలా రాయాలో చెప్పు అన్నారు మేడం. చదివి తెల్లబోయింది రాధ. మేడం, నాకొక సందేహం. చెప్పు. ఇవి ఊరికే నోటితో అంటేనో రాస్తేనో లాభం లేదని చాలాసార్లు చెప్పారు. ఆవిడ నమ్మితే కదా ఆవిడ సబ్కాన్షియస్ దాకా వెళ్తాయి. ఇందులో ఆవిడ ఏదీ నమ్మలేదు. నమ్మడం అంత సులభం కాదు. మరి ఎలా పనిచేస్తాయి?
నవ్వారు మేడం. అందుకే శ్రీదేవిని ఎలా విజువలైజ్ చేస్తూ ఫీల్ అవుతూ చెప్పాలో ట్రైనింగ్ ఇమ్మనమని చెప్పాను. కొన్నాళ్ళు శ్రీదేవి దగ్గర ఉండి చేయిస్తుంది. అదిగాక మన శరీరంలో న్యూరో పెప్టైడ్స్ అని ఉంటాయి. వాటి పని గురించి మరోసారి చెప్తానులే. ఇంతకీ రాజారావు ఎలా ఉన్నారు? మౌనంగా నిలబడింది రాధ. ఆవిడకు అతని ఫోన్ కాల్ గురించి చెప్పి సలహా తీసుకుందాం అనుకున్నది. కానీ ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాలేదు రాధకు. పైగా ప్రక్కన శ్రీదేవి ఉంది. పరీక్షగా చూసి ఏమీ మాట్లాడలేదు షీలా మేడం. మౌనంగా తన రూమ్కు బయలుదేరింది రాధ. ఇక్కడితో జలంధర గారి పున్నాగ పూలు 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.